రాజకీయం, సామాజికం, వినోదం అంశమేదైనా తక్షణం స్పందించడం, నిగ్గు తేల్చడం అద్దీ లెక్క నైజం. సమకాలీన వర్తమాన అంశాలపై వ్యంగ్యాస్త్రమైన అద్దీ లెక్కకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ సీఎం చంద్రన్నపై మండిపడ్డ కేసీఆర్, టీడీపీ కాంగ్రెస్లు మోసం చేశాయని ఆరోపణ. కాపీ కొట్టడం తప్ప నీవేం చేశావు? కేసీఆర్ తీరుపై నారా లోకేష్ బాబు విమర్శలు. నగరంలో షీ టీమ్స్ హల్చల్, ఈవిటీజర్స్ పై 40 కేసులు నమోదు. సాఫ్లవ్కి అనూహ్య మద్దతు, సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల లొల్లి. వివాదంలో సోనియా మల్లుడు వాద్రా, కాగ్ నివేదికతో బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం. ఓయ్ డ్రైవర్ రాముడు, ఏందిరా? ఏంది గంత కోపం మీద ఉన్నావు? ఇంతగా కోపం ఎవరి మీదరా? ఇంకెవరు? ఈ రాజకీయ నాయకుల మీద అక్క. అరే పని చేసుడు తక్కువ, తిట్టుకోవడం ఎక్కువ అయిందక్క. ఇంతకు ఎవరిని తిట్టిర్రా? కొంచెం వివరంగా చెప్తావా నాకు? ఇంకెవరు? సీఎం కేసీఆర్ సారు. అరే నిన్న మల్కాజ్గిరిలో ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారిని ఒకటే తిట్టుడు. ఆ తిట్లు నేను భరించలేకపోతున్నాక. వాళ్ళ మధ్య సాన్నాలుగానే రగులుతూనే ఉన్నది కదరా, కొత్తగా ఏమైందని? గట్లాంటివేమక్క, ఆ మాటలు వింటే ఎవరికైనా కోపం వస్తుంది. చీల్చి చింతగడతాం, నీ బండారం మొత్తం బయట పడతాం. ఏందక్కగా మాటలు? ఇంతకు నువ్వు బాధపడుతూనే ఉంటావా? ఏమైనా వార్తలు ఏమైనా చదివేది ఉన్నదా? బా ఇక చదువుతున్నా ఈను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రన్న మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మళ్ళొక్కసారి మండిపడ్డాడు. కాంగ్రెస్, టీడీపీ రెండు తెలంగాణ ప్రజలను మోసం చేసినాయని ఆరోపించిండు. ఆ రెండు పార్టీల పాలనల హైదరాబాద్ నడిబొడ్డు నుండి కూడా అనాథలుగా బతికినామని బాధపడ్డాడు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రన్నను ఇష్టం వచ్చినట్టు విమర్శించిండు. వీళ్ళట 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వీళ్ళు పెట్టిపోయిన పెండ ఒకటే రోజులకు అడిగాయన్నట్టుగా మొత్తం కేసీఆర్ వచ్చి కేసీఆర్ మంత్రులు ఇట్లా అల్లావుద్దీన్ అద్భుత దీపం బట్టి నింపేసేది ఉండనట. కరెంటు బుట్టించి తెచ్చి ఎలుగులని నింపేది ఉండనట. వీళ్ళు ఎలుగులు పెట్టిపోతే మేమంతా పాడు చేసినామా? కరెంట్ ఇచ్చిపోతే మేము రాకుండా చేసినామా? సిగ్గు కూడా ఉండదు చెప్పడానికి. హైదరాబాద్ మల్కాజిగిరిలో 334 కోట్ల పురపాలక నిధులతో నిర్మించనున్న తాగునీటి పథకానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సారు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లో నీటి వ్యవస్థను గత ప్రభుత్వాలు సర్వనాశనం చేశాయని ఆరోపించారు. ఈడ జంట నగరాల్లో భూములు రియల్ ఎస్టేట్ దందా చేసి అమ్ముకున్నారు తప్ప ఇక్కడ ప్రజల దాహార్తి తీర్చడానికి కానీ మంచి రోడ్లు వేయడానికి కానీ ఇక్కడ ప్రయత్నం జరగలే. చిన్న వర్షానికే గవర్నరు సీఎం క్యాంపు ఆఫీసు ప్రాంతాల్లోనే నీరు నిలిచిపోతుందని, నాలా భూముల కబ్జాతో రోడ్లపైకి నీరు చేరుతుందన్నారు. పెద్దగా వర్షం పడితే బేగంపేటలో ఉండేటువంటి ముఖ్యమంత్రి ఇంటి ముందు మోకాల లోతు నీళ్లుంటాయి. గవర్నర్ గారు ఉండేటువంటి రాజ్భవన్ వీధిలో మోకాల లోతు నీళ్లుంటాయి. మొత్తం రాష్ట్రానికి అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక శాసనసభ ముందర కారు మునిగిపోయిన నీళ్లుంటాయి. కనీసం ఎక్కడ బాగలేకున్నా పర్వాలేదు కానీ ఈ 3 ప్రాంతాలు, ఇటు శాసనసభ, రాజ్భవన్, గవర్నర్ ఉండే ఇల్లు, ముఖ్యమంత్రి ఉండే ఇల్లు కాడ ఇంత అధ్వానం ఉంటే ఎట్లనే? పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రన్నపై కూడా విరుచుకుపడ్డారు. నిన్ను చీరి చింతకు కడతాం, నీ బండారం మొత్తం బయట పెడతాం, అవసరమైతే విజయవాడకు వచ్చి సభ పెట్టి ఆంధ్ర ప్రజల పక్షాన, అక్కడి రైతుల పక్షాన కోట్లాడటానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు నాయుడు నీలాగా అబద్ధాల మాటలు అధికారమైతే రాని తర్వాత చూసుకుందామని చెప్పలే. బెల్ట్ షాపులు బంద్ చేస్తా అన్నావు, ఒక్క షాప్ బంద్ చేసినావా? ఉల్టా మద్యం అమ్మకాలు పెంచుతున్నావు నీ రాష్ట్రంలో. నిన్ను చీరి చింతకు కడతాం, జాగ్రత్త, నీ బండారం మొత్తం బయట పెడతాం. తెలంగాణకు కరెంటు రాకుండా చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన మోసాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు కేసీఆర్ సారు. అంతేకాదు 4 ఏళ్లలో హైదరాబాద్ జనాలకు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తామని, అలా ఇవ్వలేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఈ పనికి మాలిన టీడీపీ కాంగ్రెస్ మాటలు నమ్మకండి, వాళ్ళ మాటలు పోకండి. టీఆర్ఎస్ ప్రభుత్వం 100%
పేదల పక్షాన ఉంటుందని మనవి చేస్తా ఉన్నా. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, దీనిపై విజయవాడలోనే సభ పెట్టి బాధితుల పక్షాన పోరాడతానని అన్నారు. అవసరమైతే విజయవాడకు వచ్చి సభ పెట్టి ఆంధ్ర ప్రజల పక్షాన, ఆంధ్ర సామాన్య రైతుల పక్షాన కొట్లాడడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది, జాగ్రత్త అని మనం చేస్తా ఉన్నాం. అయితే దీనికి ఏపీ సీఎం చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించడం కొసమెరుపు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయ్యా కేసీఆర్ సారు, ముందు తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించి ఆ తరువాత ఏపీ ప్రజల గురించి ఆలోచించండి సలహా ఇస్తున్నారు. చూసినావాక కేసీఆర్ సార్ మాటలు విన్నా చంద్రన్నకి ఎంత బాధపడతాడు. అందుకే నాకు చాలా బాధ అవుతున్నది. అరే ఎవరైనా రాజకీయ నాయకుల మాటలకు బాధపడతారా చెప్పు? గట్ల విని గిట్ల వదిలేయాలి, అర్థమైందా? ఏందక్క గట్లంటావు? మాటలంటే ఎవరికైనా బాధనే కదా. అయ్యో గా బాధలన్నీ మామూలు జనాలకు రా నాయన. గింత బాధపడుతున్నావు కదా, అదే చంద్రబాబు సారు కేసీఆర్ సారు ఒకటే చోట కలుసుకున్నారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటారు, అవసరమైతే కౌగులించుకుంటారు కూడా. ఎన్నిసార్లు చూడలేదు చెప్పు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద టీడీపీ యువనేత నారా లోకేష్ మళ్ళా ఫైర్ అయ్యిండు. చంద్రబాబును తిట్టడం తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేసింది ఏమీ లేదన్నాడు. ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని కాపీ చేసే ప్రయత్నంలోనే కేసీఆర్ ఉన్నాడు. ఆయన కొత్తగా చేసింది ఏమీ లేదని ఆరోపించిండు. దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానని అన్న కేసీఆర్ మాట తప్పిండని మళ్ళొక్కసారి గుర్తు చేసిండు. టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు జోరు మీదున్నాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీద మళ్లీ ఫైర్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అనంగానే తాము కూడా చేపడతామని కేసీఆర్ అంటున్నాడని విమర్శించాడు. అయితే వాటర్ గ్రిడ్ కోసం 12,000 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందన్న సంగతి కేసీఆర్ కు తెలియదని ఎద్దేవా చేశారు. అయితే కేసీఆర్ రాష్ట్రాన్ని విడగొట్టడంతో తమ భూముల రేట్లు భారీగా పెరిగాయని, ఆంధ్రప్రదేశ్ రైతులు ఆనందంలో ఉన్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఏపీ వెలిగిపోతుందని అన్నారు. ఇప్పటికైతే చంద్రబాబుపై విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధికి ఆలోచించాలని లోకేష్ బాబు సూచించారు. దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానని అన్న కేసీఆర్ ఇప్పుడేమి చేస్తున్నారని లోకేష్ బాబు ప్రశ్నించారు. సీఎం అయినప్పటి నుంచి కేసీఆర్ ప్రారంభించిన పథకం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదన్నారు. కేసీఆర్ వచ్చాక పోలీసులకు కొత్త కార్లు ఇవ్వడం మినహా చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ విజయవాడలో సభ పెడతానని అనడంపై ఆయన గట్టిగానే బదులిచ్చారు. ఎక్కడైనా సభ పెట్టి తిట్టడం తప్పితే కేసీఆర్ ఏం చేస్తారని ప్రశ్నించారు. చూసినావు కదరా ఎవ్వారం, ఎవరైనా గంతే. ఈ రోజుల్లో మాటలంటే ఎవరు పడతారు చెప్పు? మనం ఒకటంటే ఎదుటోళ్ళు రెండంటారు. మాటలనేటప్పుడు పడేందుకు కూడా సిద్ధమైపోవాలి, అర్థమైందా? అవునక్క, వీళ్ళందరినీ చూస్తుంటే గదే నిజం అనిపిస్తున్నది. నిజం అనిపిస్తుంది కాదురా రాముడు, గదే నిజం. సరే కానీ ఇంకేమైనా వార్తలు ఉన్నాయా లేవా? ఎందుకు లేవక్క, మస్తు వార్తలు ఉన్నాయి కానీ మనసు బాగలేదు. ఇంకొక వార్త చెప్పి ఇంటికి పోతా, పొద్దున డ్యూటీకి పోవాలి. గవేందో తొందరగానే చెప్పురా రాముడు, నాకు కూడా మస్తు వార్తలు ఉన్నాయి చెప్పనీకి. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన మీద విపక్ష నేతలు మండిపడుతున్నారు. 5 నెలల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి సార్ డిమాండ్ చేస్తే వలసలను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుతున్నారని పొన్నమన్న కూడా ఆరోపించిండు. ఆయనపై విమర్శల దాడి పెంచాయి విపక్ష పార్టీలన్నీ. ప్రజా సమస్యలను పక్కన పెట్టి అధికారాన్ని అనుభవిస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి ఆరోపించారు. వెంటనే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని, అంతకంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి. కేంద్రానికి లెటర్ రాయాలి, అది ఎప్పుడో రాయనుండే, నువ్వు రాయలే. మరి అఖిలపక్ష మీటింగ్ పెట్టి మరి ఈ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంత మాకు సహకరిస్తలేదు, మాకు ఇబ్బంది పెడుతున్నది, ఎందుకు అఖిలపక్ష మీటింగ్ పెడతలేదు తెలుసుకుంటావు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం దోకా చేసిందో చెప్పని అడుగుతాం. అట్లా మనకు వచ్చే మాట వస్తలేదా? నువ్వేం తప్పు చేసినావు, ఆయనేం తప్పు చేసినావు అడుగుతాం. మరోవైపు టీ కాంగ్రెస్ నేతలు కూడా మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వలసలను ప్రోత్సహిస్తున్నారని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు వలసలను ప్రోత్సహించలేదని కూడా సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేసి
ఏ రాజకీయ పార్టీ ఉండొద్దు అనేటువంటిది మీ ఆశయమా? ఒకవేళ ఆ నాయకత్వం తప్పు చేస్తే మీరు కూడా అదే తప్పుదు సమర్థించుకుంటున్నారా అనే మాట అడుగుతా ఉన్నాం. మేము పార్టీలో తీసుకునే అంశంగా మిమ్మల్ని విమర్శించడంలే. కేసీఆర్ చేతకానితనం వల్లే విద్యుత్ సమస్య ఏర్పడిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. 8 గంటల కరెంటు కొనసాగిస్తాం. 3 సంవత్సరాల తర్వాత భార్యాభర్త ఉదయం పూటనే కరెంటు వాడుకోవచ్చు. ఏ ఒక్క రైతు కూడా భార్యను వదిలి పొలాలకు పోకుండా కరెంట్ ఇస్తానని చెప్పిన మాట కేసీఆర్ గారు గుర్తు చేస్తా ఉన్నా. ఇక ముందు నీ మాటను జీర్ణించుకునే పరిస్థితులు లేరు. విన్నకాడికి విన్నరు, గీదా బంగారు తెలంగాణ అని అసహించుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం. బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి విపక్ష పార్టీలన్నీ విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరి అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా సమాధానమిస్తారో చూడాలి. ఇక గివి ఇవాళ డ్రైవర్ రాముడు వార్తలు. ఇక మిగిలిన వార్తలు మాకు ఇష్టమైనాక చదువుతుంది. ఇక నేను వెళ్ళొస్తాం అలా. రైట్ ఏమో కానీ డ్రైవర్ రాముడు ఒట్టి ఎడ్డోడమ్మ. ప్రతి చిన్నదానికి బాధపడతాడు. గివ్వాలి రేపు గట్లుంటే ఎట్లా చెప్పుండి. ఎంత చెప్పినా మాడు. ఇంతకు నా వార్తలకు లేట్ అవుతుంది, చదువుతా ఇనుండి. నగరంలో ఈవ్ టీజర్స్కు ఇక మూడింది. మహిళల రక్షణ కోసం వినూత్నంగా ప్రారంభించిన షీ టీములు రంగంలోకి దిగినాయి. ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 100 టీములు తిరుగుతున్నాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, స్కూళ్ళు, కాలేజీల దగ్గర కాపలా కాసుకుంటూ ఈవ్ టీజింగ్కు పాల్పడితే మక్కలు ఎరగబడుస్తున్నారట. Everybody whoever has been brought to us have been booked. There is no question whether it is a constable or anybody. Nobody will be spared. ఇకపై మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే వారి పని అయినట్టే. ఈ టీజర్ల నుంచి మహిళలను కాపాడేందుకు నగర పోలీసులు కొత్త ఉపాయం ఆలోచించారు. షీ టీంలు ఏర్పాటు చేసి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, స్కూళ్లు, కాలేజీలే కాదు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, లేడీస్ హాస్టళ్ల దగ్గర కూడా రెక్కి నిర్వహిస్తున్నారు. మహిళలను వేధిస్తున్న వారిని గుర్తించి 40కి పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక్కడ మహిళల మీద వేధింపులు జరుగుతుంది. అలాంటి స్థలాలు వెళ్ళి నిఘా పెడుతున్నారు. అండ్ ఇంతకుముందు మాకు 40 కేసెస్ వచ్చారు. ఈ 40 కేసెస్లో 16 ఇయర్స్ నుండి 68 ఇయర్స్ వరకు పర్సన్స్ ఉన్నారు. ఎవరు ఈ విధంగా హారాస్మెంట్ చేస్తున్నారు. మహిళలను వేధించడం, ఈవ్టీజింగ్ చేయడం, వారి వెంటపడి ఏడిపించడం వంటి సంఘటనలు షీ టీంల దృష్టిలో పడితే వారి మక్కిలిరిగినట్లేనని ముందుగా వారిని గుర్తించి కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాతనే వారిని అరెస్ట్ చేసి సాక్ష్యాలతో కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు అదనపు కమిషనర్ తెలిపారు. ఐడెంటిఫైడ్ గుర్తించిన స్థలాలకి వెళ్ళి మన ఇక్కడ మహిళల మీద వేధింపులు జరుగుతుంది. అలాంటి స్థలాలు వెళ్ళి నిఘా పెడుతున్నారు. ఒక లేడీ డిఎస్పీ ఉన్నారు, ఇంకా ఒక డిఎస్పీ ఉన్నారు. ఈవ్టీజింగ్ పాల్పడిన వారిని ముందుగా సిటీ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇలా పట్టుకున్న వారి డేటా తయారు చేస్తామని, ఒక్కసారి తప్పు చేసినా మారకుండా 2-3 సార్లు పట్టుబడితే నిర్భయ కేసును కూడా నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. చాలా క్లోజ్ గా మేము వాచ్ పెడుతున్నాము. వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. ఈ అన్ని వీడియో ఎవిడెన్స్ తో పాటు వాళ్ళకి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంతేకాదు, మహిళలు వేధింపులు ఎదుర్కొంటుంటే వెంటనే 100 నెంబర్కు సమాచారం ఇవ్వాలని, స్థానికంగా ఉండే బృందానికి సమాచారం ఇచ్చి షీ టీంలు రంగంలోకి దిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా షీ టీంలకు సంబంధించిన పోస్టర్ను కూడా పోలీసులు విడుదల చేశారు. ఇబ్బందులకు గురవుతున్న మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళలు ఎవరైనా ఈ విధంగా
హ్యారస్మెంట్కి విక్టిమ్ అవుతున్నారు వాళ్ళు దయచేసి 100 డయల్లో ఫోన్ చేయాలి. 100 డయల్ నుండి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇమీడియట్గా అర్జెంట్గా ఉంటే కూడా మన పెట్రోల్ మొబైల్స్ తిరుగుతున్నారు, వాళ్ళు తప్పనిసరిగా వస్తారు వాళ్ళకు హెల్ప్ కోసం. చూసారు కదా పోలీసుల ప్లాను. మీ చుట్టుపక్కల గటువంటి పోకరిగాలు కనబడితే అమ్మాయిల్ని గిట్ట ఏడిపిస్తుంటే మీరు అస్సలు ఊరుకోవద్దు. వెంటనే 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. అర్థమైందా? సరే, కేరళలో మొదలైన లవ్ ఆఫ్ కిస్సింగ్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మోరల్ పోలీసింగ్ పై నిరసన తెలుపుకుంటూ బహిరంగ ముద్దులు పెట్టుకున్నారు. వారికి మద్దతుగా హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలోనూ కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి సంఘాల జోక్యంతో కార్యక్రమం రచ్చయింది. గదేందో మీరే చూడండి. కేరళలో మొదలైన కిస్ ఆఫ్ లవ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందూ మతోన్మాద పార్టీలు కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా వామపక్ష సెక్యులర్ విద్యార్థులు మాత్రం లవ్ ఆఫ్ కిస్సింగ్ కార్యక్రమంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని కోచిన్లో కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విషయం తెలిసిన ఏబీవీపీ, బీజేవైఎం, బజరంగ్ దళ్ కార్యకర్తలు మెరల్ పోలీసింగ్ పేరుతో కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన మద్దతుదారులు బహిరంగంగా ముద్దులు పెట్టుకొని నిరసన తెలిపారు. Not to show anything in public, but to discuss things, but to create a consensus. Okay, we have to fight against this moral policing. It happens in every region without any difference of language. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరి కిస్ ఆఫ్ లవ్ నిర్వహించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి అనూహ్య మద్దతు పెరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ కేరళ విద్యార్థులు కిస్ ఆఫ్ లవ్ నిర్వహించాయి. దీనికి కొన్ని విద్యార్థి సంఘాలు మద్దతు కూడా ఇచ్చాయి. అబ్బాయిలు మాట్లాడుకోకూడదు, వాళ్ళకి సపరేట్ సీట్స్ ఉంటాయి. ఇలాంటి మోరల్ పోలీసింగ్ చేయడం వల్ల అనేది ఈ రైటింగ్ ఫోర్సెస్ మన సొసైటీలో బాగా ప్రమోట్ చేస్తున్నాయి. దీనికి బేసిక్గా కారణాలు ఏంటంటే చిన్నప్పటి నుంచి మన సొసైటీలో జెండర్ రిలేషన్స్ అనేవి అలా ఉన్నాయి. స్కూల్స్లో చూసినట్లయితే అమ్మాయిల్ని అబ్బాయిల్ని కలిసి కూర్చోబెట్టుకోకుండా సపరేట్గా కూర్చోబెట్టడం, మాట్లాడిపించుకోవడం, మళ్ళీ మన స్కూల్స్లలో సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వీటికి కారణాలు. ఇక్కడ కూడా ఏబీవీపీ, బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్దతుదారులు వ్యతిరేకిస్తున్న వారి నినాదాలతో క్యాంపస్ మొత్తం దద్దరిల్లింది. Telling us about who should be on the committee. No, we are not. No, we are just. What you will do. I mean, the thing is that we have. First time, students' union is represented on the committee. First time. And we associated. We thought that it's a the committee composition. We should have. పోలీసుల రంగప్రవేశంతో అంతా సద్దుమణిగింది. కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమంలో తప్పేమీ లేదని కొంతమంది విద్యార్థులు అంటుంటే పాశ్చాత్య సంస్కృతితో దేశం పరువు తీస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా యూనివర్సిటీలో ఇటువంటి గొడవలు జరగడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ లవ్వులు గీ కిస్సుల గొడవేందో గానీ ఈ పిల్లగాల చదువు పాడైపోతున్నదని తల్లిదండ్రులు మస్తు భయపడిపోతున్నారు. మరొక వార్త చదువుతా ఈ నుండి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమస్తుల వివాదం రాజకీయ దుమారానికి తెరలేపింది. బీజేపీ కాంగ్రెస్ల మధ్య వివాదం రేపుతోంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హర్యానా ముఖ్యమంత్రి అంటే ఇదంతా రాజకీయ కక్షని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తున్నది. ఇంతకు అసలు విషయం ఏమై ఉంటదబ్బా? హర్యానాలోని గుర్గావ్లో భూ లావాదేవీలకు సంబంధించి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా గారు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే సీఎం భూపిందర్ సింగ్ హుడా గారు గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చారని కాగ్ నివేదిక ఇచ్చింది. అదిప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేపుతుంది. కాంగ్రెస్ హయాంలోనే గుర్గావ్లోని ఓ వాణిజ్య సముదాయానికి ప్రభుత్వం అనుమతిచ్చిందట.
ఆ సమయంలో సంస్థ దగ్గర కేవలం ₹1,00,000 పెట్టుబడిగా ఉన్నాయని, ఆ తర్వాత అదే భూమిని DLF సంస్థకు 58 కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని కాగ్ నివేదికలో తెలిసింది. ఇలా అత్యంత తక్కువ సమయంలో పెట్టుబడి లేకుండా 43.66 కోట్లు వాద్రా గారు కొట్టేశారని ఆరోపించింది కాగ్. అయితే శనివారం రోజు కాగ్ నివేదికపై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించినందుకు వాద్రా గారికి చిర్రెత్తుకొచ్చిందట. మైక్రోఫోన్ పక్కకు నెట్టి ఆగ్రహం వెళ్లగక్కడట. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. జర్నలిస్టులు సమన్వయం పాటించాలని, అధికార పదవిలోనే ఓ ప్రైవేట్ వ్యక్తిని వెంటబడి విసిగించడం తగదని కాంగ్రెస్ సూచించింది. రిపోర్టర్పై అసహనం వ్యక్తం చేసిన వాద్రా ప్రవర్తన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తుందని, దేశం ఇప్పుడు గాంధీ కుటుంబ పాలనలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తించుకోవాలని గుర్తు చేస్తున్నారు. విలేకరితో జరిగిన సంఘటనపై వాద్రా బహిరంగ క్షమాపణ చెప్పాలని బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. వాద్రా గారు కొంచెం సమన్వయం పాటించండి, వెనుక ముందు చూడకుండా ఆవేశంగా పోతే మోడీ గారికి కోపం వస్తుంది, జాగ్రత్త సుమా. గదన్న మాట విషయం చూసిరు కదా. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చనే వాద్రా గారు లాంటి పెద్దోళ్లకు తెలిసొచ్చేది ఏంటంటే అధికారం శాశ్వతం కాదు, అది పోయినప్పుడు మనల్ని కాపాడేటోళ్ళు ఎవరు ఉండరని. పాపం వాద్రా గారు ఈ కేసు నుంచి ఎట్లా బయటపడతారో చూడాలి. అద్దీ లెక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మళ్ళొకసారి చూద్దాం. ఏపీ సీఎం చంద్రన్నపై మండిపడ్డ కేసీఆర్, టీడీపీ కాంగ్రెస్ లు మోసం చేశాయని ఆరోపణ. కాపీ కొట్టడం తప్ప నీవేం చేశావు, కేసీఆర్ తీరుపై నారా లోకేష్ బాబు విమర్శలు. నగరంలో షీ టీమ్స్ హల్చల్, ఈవ్ టీచర్స్ పై 40 కేసులు నమోదు. కి అనూహ్య మద్దతు, సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల లొల్లి. వివాదంలో సోనియా మల్లుడు వాద్రా, కాగ్ నివేదికతో బీజేపీ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం. లోకం తీరును కళ్ళగట్టినట్టు చూపించి అందులో చెడును వదిలేసి మంచిని స్వీకరించమని చెప్పడమే అద్దీ లెక్క ఉద్దేశం. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.